2014లోనే లోకేష్ నడిపాడు ప్రభుత్వం. అదే అదే ఇప్పుడు ఇంకా ఎక్కువ ఇంకొంచెం ఎక్కువ మొత్తం అధికారాలన్నీ అంటే ఈ దఫా పార్టీని కూడా నడుపుతున్నాడు. అప్పుడు పార్టీని బాబు గారు నడిపారు, ప్రభుత్వాన్ని లోకేష్ నడిపారు. ఈ దఫా పార్టీని ప్రభుత్వాన్ని నడుపుతున్నాడు, నో డౌట్ అందులో. అయితే పగ్గం వేయడానికి జనంలో ఎట్లుంటుంది అనేటటువంటి ఒక సందేహం ఉంది. ఇప్పుడు ఈ కూటమి బలంగా ఉండాలంటే ఇంకొక దఫా గెలిస్తే అప్పుడు ప్రాబ్లం లే. అలా కాకుండా ఇప్పుడు ఓడితే ఇతని మీద ముద్ర ఉండిపోతుంది కదా. అవును, అది ఆ భయం ఏదో ఉన్నట్టుంది. అంటే కూటమి వైపు నుంచి అయితే భయం ఏం లేదు. ఒకవేళ పగ్గాలు ఇచ్చిన కూటమి నుంచి ఎలాంటి అబ్జెక్షన్ వస్తుందనే భయం బాబు గారికి లేదు. నాకున్న అవగాహన మేరకు అయితే బీజేపీ అసలు దాన్ని పట్టించుకోదు. అవును, వాళ్ళ ఇష్టం అంటది. పవన్ కళ్యాణ్ లోకేష్ ని మధ్యన బ్రదర్ అంటున్నాడు. లోకేష్ కూడా అందరు ఎమ్మెల్యేని సమర్థించుకుంటూ వస్తున్నాడు. ఒక సర్ప్రైజ్ అనౌన్స్మెంట్ ఉంటే ఉండాలి, అది లేదా ఈ ట్రిప్ కాకుండా ఉండాలి. అదే కదా. రైట్, చూద్దాం. మొత్తానికి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారి మధ్య